అంబటి నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైకాపా నేత అంబటి రాంబాబు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున గుంటూరులో ఉన్నటువంటి అంబటి రాంబాబు కార్యాలయం వద్దకైతే అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం సాయంత్రం నుంచి కూడా వీళ్ళంతా కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసి పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దీంతో ఇక్కడ దాదాపు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకొని అంబటి రాంబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా అతని వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూనే ఉంది. మన ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇక్కడ పూర్తిగా కార్యకర్తలను అందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేందుకు కూడా వాళ్ళంతా కూడా సన్నద్ధమవుతున్నారు. చూసినట్టయితే యువత కావచ్చు, మహిళలు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున వందలాది మంది తిరిగి రావడంతో వాళ్ళంతా కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. అయితే పోలీసులు ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు అయితే ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. కార్యకర్తలు ఉన్నట్టయితే ఇక్కడ మరింత ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా పంపించేసి అంబటి రాంబాబును అరెస్ట్ చేసేందుకు అయితే పోలీసులు రంగం సిద్ధేస్తున్నారు. అయితే అటు కార్యకర్తలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు అందరూ కూడా తమ అభిమాన నాయకుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం పట్ల వాళ్ళంతా కూడా అంబటి రాంబాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే నీటిపారుదల శాఖ మంత్రి కాస్త నోటిపారుదల శాఖ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాంబాబు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన బుద్ధి రాలేదని చెప్పి ఇంకా తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఒక మహిళలు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది హర్షణీయం కాదని, ఇలాంటి వ్యాఖ్యలు సభ్య సమాజంలో ఎవరు కూడా స్వాగతించారని చెప్పి తక్షణమే అంబటి రాంబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా తీవ్రంగా దాదాపు 2-3 గంటల నుంచి కూడా ఇక్కడే బైఠాయించి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. చూసినట్లయితే పోలీసులు అయితే అంబటి రాంబాబును అరెస్ట్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున యువత కార్యకర్తలు ఉండటంతో ఘర్షణ వాతావరణం అంబటి రాంబాబును బయటికి తీసుకొచ్చే క్రమంలో, అరెస్ట్ చేసే క్రమంలో ఏమన్నా ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి ఉందా అన్న దృష్ట్యా పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమవుతున్నాయి, అదేవిధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే పలు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు వ్యాఖ్యలను అయితే ఎవరూ కూడా సానుకూలంగా తీసుకోవట్లేదు. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి రాజకీయం చేసే హక్కు లేదంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే విధంగా మాట్లాడిన అంబటి రాంబాబు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంబటి రాంబాబు ఇప్పుడే కాదు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తీరుగా వ్యవహరించారని చెప్పి, అయితే ప్రతిపక్షంలో ఉన్నా కూడా తనకి అంటే ప్రజలు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, తమ నడవడికకి, తమ విమర్శలకి బుద్ధి చెప్పి, తమ తీరుని తప్పుపట్టినా కూడా ఏమాత్రం కూడా మార్పు చోటు చేసుకోలేదని ఇంకా అదే తరహా రాజకీయాలు చేస్తూ లేనిపోయిన విమర్శలు, ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల్ని, అదేవిధంగా సమాజాన్ని తప్పుపట్టే విధంగా, అదే వాళ్ళందరినీ కూడా ఒక ఘర్షణ వాతావరణం, హింసా వాతావరణం సృష్టించే విధంగా చేస్తున్నాడని చెప్పి కూడా అందరూ కూడా అగ్గుపడుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున ఎటు చూసినా మహిళా కార్యకర్తలు ఉన్నారు, అదేవిధంగా పెద్ద యువత, పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు అందరూ కూడా దాదాపు 3 గంటలకు ఇక్కడే బటాయించి ఉన్నారు. అంబటి రాంబాబుని వదిలిపెట్టేది లేదని, తమ అధినేత ఇప్పటికీ శాంతియుతంగా రాజకీయాలు చేయాలి, ఎలాంటి ఆందోళన చేయకూడదు, నిరసన చేయకూడదని ఒకే ఒక కారణంతో తామంతా కూడా శాంతిగా ఉంటున్నామని, ఎలాంటి ఆందోళన, ఘర్షణ అంటే అహింసకే ఎప్పుడు మేము వ్యతిరేకమని చెప్పి కూడా అహింసకే మేము మా సిద్ధాంతం అని, హింస ఎలాంటి పనులు చేపట్టమని వాళ్ళు అంటున్నారు. అయితే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అయితే అటు సమాజమే కాదు, ప్రతి ఒక్కరు కూడా చిన్నారుల దగ్గర నుంచి యువత, మహిళలు ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నారని, అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా చెప్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలు కావచ్చు, అదేవిధంగా విద్యావంతులు కావచ్చు, దివ్యాంగులు అందరూ కూడా ఒక నాయకుడికి ఇలాంటి లక్షణం, అభిమాన నాయకుడు, దేశం మెచ్చిన నాయకుడు పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎలాంటి విషయం ఎప్పుడు కూడా స్వాగతించకూడదని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా ఇదే ధోరణిలో ఉన్నారని, కేవలం ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదము ఒక వైకాపాకి చెడ్డ పేరు తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని మరిపించే విధంగా, దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈ రాజకీయాన్ని తెరదీశాడని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ సిట్ ఇప్పటికే వైకాపా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని, 100 కోట్లు వైకాపా చేతులకు వెళ్ళిందని చెప్పి కూడా సిట్ విచారణలో తేవడంతో గత 2 రోజులుగా ఈ తిరుపతి లడ్డు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక
అనేక ఎక్కడ చూసినా కూడా ప్రజలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. వైకాపా ప్రభుత్వం ఇట్లా డబ్బుల కోసం అదేవిధంగా భక్తుల మనోభావాలతో ఆడుకుందన్న ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాము వైకాపా ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అక్రమాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈరోజు అంబటి రాంబాబు ఉదయం ఈ ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నాన్ని తెరలేపారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ ఆందోళన పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో పోలీసుల మీద కూడా దురుసుగా వ్యవహరించారు. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి కూడా పోలీసుల మీద ఒక దురుసు ప్రవర్తన నోరు జారటం అంటే సర్వసాధారణమైందని చెప్పి కూడా అటు స్థానికులు కావచ్చు అందరూ చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాదు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, గతంలో బుద్ధి చెప్పినప్పటికీ 11 సీట్లుగా పరిమితం చేసినప్పటికీ వాళ్ళలో మార్పు రాలేదని, అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం అధినేత ముందుకు తీసుకెళ్తున్నారని, ఈ అభివృద్ధిని ఓరవలేక అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఈ పరిస్థితి నెలకొందని చెప్పి కూడా అందుకే వైకాపా ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తుందని, ఇలాంటి లేనిపోయిన విమర్శలు చేస్తూ అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తుందని, రాష్ట్రంలో హింసపరమైన ఒక వాతావరణం క్రియేట్ చేసేందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా తెలుగుదేశం నేతలు కావచ్చు స్థానికులు అందరూ భావిస్తున్నారు. ఇప్పటికైనా సరే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి సమాజంలో ఒక సానుకూల సందేశం ఇవ్వాలని చెప్పి ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు, సభ్య సమాజం తరలించుకున్న వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వారిని వదిలిపెట్టకూడదని, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని, వాళ్ళ కేసు పెట్టి కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మంచి ఏది చెడేది ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదన్న విషయం అందరికీ అర్థమవుతుందని. కాబట్టి అంబటి రాంబాబు ఒక మహిళని కించపరుస్తూ, ఒక అధినేతను కించపరుస్తూ, ఒక విజన్ ఉన్న నాయకుడిని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలైతే అటు అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని. కాబట్టి ఇప్పటికైనా అటు పోలీసులు వెంటనే అతను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం కోరుతున్నారు. చూసినట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు, అదే తెలుగుదేశం నాయకులు ఉన్నారు, నేతలు ఉన్నారు. వీళ్ళంతా కూడా శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి తెలుగు కార్యకర్తలు అందరూ పంపించి వేసి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ధన్యవాదాలు వీరాంజనేయులు. తెలుగుదేశం శ్రేణుల ఆగ్రహానికి కారణమైన అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాబు